సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కరక్కాయగూడెంకు చెందిన రైతు నుంచి 12,000 రూపాయల లంచం తీసుకుంటూ ధరణి కంప్యూటర్ ఆపరేటర్ విజేతారెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని మ్యూటేషన్ చేయించేందుకు విజేతారెడ్డి 20,000 లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను రైతు ఆశ్రయించాడు. దీంతో అధికారులు విజేతారెడ్డిని పట్టుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. హుజూర్ నగర్ మండలం సంబంధించి వాళ్ళ ఫాదర్ చనిపోయినాక వారసత్వ భూమి వాళ్ళ సంబంధించిన కొడుకులు కూతుళ్ళ పేరు మార్చడానికి తహసీల్దార్ ఆఫీసు హుజూర్ నగర్లో దరఖాస్తు ఆన్లైన్లో చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆన్లైన్ చేసిన దరఖాస్తు ప్రాసెస్ చేసి కంప్లైనెంట్కు ఇవ్వడానికి భూభారతి ఆపరేటర్ విజేతారెడ్డి అతను ఫస్ట్ 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన తర్వాత నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత ఆపరేటర్ అప్పుడు ఎకరాంకి ఒక 1000 చొప్పున 12 ఎకరాలు ఉంటుంది, 12,000 ఇవ్వండి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్న దాన్ని మేము ఎవిడెన్స్ వీడియో ఆడియో రికార్డు చేసి అతనిపై ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు దాదాపు 3:30 ప్రాంతంలో కంప్లైనెంట్ విజేతారెడ్డి ధరణి కానీ భూభారతి ఆపరేటర్కు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతని వద్ద 12,000 సీజ్ చేశాము. కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాము. తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఈ రికార్డ్స్ తర్వాత సిస్టంలో ఉన్నాయి అన్నీ వెరిఫై చేస్తున్నాము. మా ఎంక్వైరీలో ఈ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఈరోజు సెలవులో ఉన్నారు. వారి రోల్ కూడా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది. ఎవరైనా ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పనికి డబ్బులు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. కానీ తెలంగాణ ఏసీబీ ట్విట్టర్ ఉంటుంది, తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్లో కానీ కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. ఆ లాడ్జ్ చేసిన కంప్లైనెంట్ వివరాలు గోప్యంగా ఉంచి దానిపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.